రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులకు నా నమస్కారం. మేము మామిడి గురించి చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు పూత దశలో మనకు ప్రధాన సమస్యలు త్రిప్స్, తేనె మంచు పురుగు ఏ తోటలో చూసినా ఎక్కువగానే ఉంది. ఇది మనందరికీ తెలుసు. దీనికి సరైన మందులు పూత నుండి పిందె సెట్ అవుతాయా అతి తక్కువ ధరలో మేము మీకు రికమెండ్ చేస్తున్నాం. సాధారణంగా మామిడి రైతులకు చాలా అనుభవం ఎక్కువగానే ఉంటుంది. వారికి నేను ఒక ప్రశ్న వేస్తున్నా. అదేమిటంటే, పూత ఎన్ని రకాలు ఉంటుంది? తెలిసిన రైతులు కామెంట్లో పెట్టండి. మీకు మామిడి నుంచి తెలిసిన రైతుల నుండి తెలుసుకొని కూడా కామెంట్ చేయండి. మేము నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్పబోతున్నాం. మామిడి రైతులు ఎక్కువ ట్యాంకీస్ యూజ్ చేస్తున్నారు. 500 ట్యాంకీలు, 800 ట్యాంకీలు. కానీ మీ రైతు పద్ధతిలో వాడిన రికమెండేషన్ మరియు మేము చెప్పే రికమెండేషన్కు చాలా డిఫరెన్స్గా ఉంటుందండి. మేము ఇచ్చే 2 రౌండ్లు వాడిన తర్వాత మిగతా మామూలుగా చేసే రైతుల తోటలు మిగతా రైతులు కంపేర్ చేస్తే కూడా మనము స్ప్రే చేసిన తోటలకు రిజల్ట్ చాలా మంచి క్వాలిటీలో తెప్పించగలుగుతాం అన్నమాట. మరియు మంచి దిగుబడి కూడా వస్తుంది. రైతులకు సొంతంగా తోటలు ఉన్న రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ పిందె కడుతుందా లేక ఫ్రూట్ సెట్ అవుతుందా అని చాలామంది ఆందోళన ఉన్న రైతులకి నేను ఒక మంచి వర్క్ అయ్యే రికమెండేషన్ అయితే మేము చెప్పబోతున్నామండి. పచ్చిపూత ఉన్న రైతులకు ఖచ్చితంగా ఫ్రూట్ అయ్యే మందులు కొట్టడం చాలా మంచిది. ఎందుకంటే పచ్చిపూత ఉన్నప్పుడే అందులో ఉన్న బ్లాక్ త్రిప్స్ని కానీ మనము పక్షి కన్ను తెగులును కానీ బ్లాక్ కలర్లో వస్తుందన్నమాట. దాన్ని కనుక మనం నివారించుకున్నట్టయితే చాలా అద్భుతమైన క్రాప్ సెట్టింగ్ చేసుకోవచ్చు. పూత దశ నుంచి కాయ సెట్టింగ్ వరకు, కాయ షైనింగ్ వరకు కూడా కలర్తో పాటు కూడా చాలా తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా మీరు స్ప్రే చేసినట్టయితే ఈ సమస్యని మనం చాలా వరకైతే అధిగమించవచ్చు. మేము చాలామందికి ఇచ్చాక వారి రిజల్ట్ చూశాక మాత్రమే మీకు రికమెండ్ చేస్తున్నాము. ఇది ఎలా ఉంటుందంటే, మనకు ప్యూర్ ఆర్గానిక్ అలాంటి ప్రోడక్ట్స్ మనము ఎందుకు ఇస్తున్నాము, మనకు ఫ్రూట్ ఎలా సెట్ అవుతుంది, పూత దశ నుంచి పచ్చిపూత నుంచి మనము పింజని ఎలా బయటికి తీసుకొస్తున్నాం అనేది మేము ఒక రిజల్ట్ తీసుకొచ్చిన తర్వాతనే మేము ఈ వీడియో పెట్టడం జరుగుతుందండి. మనం ఇచ్చే ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయంటే, చాలా తక్కువ కాస్ట్లోనే కాకుండా అద్భుతమైన ఆర్గానిక్ పద్ధతులు అయితే మనం చేస్తున్నాము. మీరు కనుక మేము చెప్పే 2 రౌండ్లు మీరు చేసినట్టయితే 2 రౌండ్స్ మేము చెప్పే రికమెండేషన్ మీరు ఫాలో అవుతే చాలా అద్భుతమైన క్రాప్ సెట్ అయితే తీసుకోవచ్చు. మేము మిర్చికి కానీ చాలా ఎనీ క్రాప్స్కి అయితే చాలామందికి ఇచ్చామండి. ఇప్పుడు మేము ఫస్ట్ వీడియో ఎందుకు ఇన్ని రోజులుగా ఇంకా మామిడి పూతలు వస్తున్నాయి ఇంకా పెట్టలేదంటే, మేము చాలామందికి ఇచ్చాకే ఆ రిజల్ట్ తీసుకున్న తర్వాతే మీకు రికమెండ్ చేస్తున్నాము. రిజల్ట్ వచ్చిన తర్వాతనే కూడా మేము యూట్యూబ్తో మేము సోషల్ మీడియాతో షేర్ చేసుకుంటున్నాం అనమాట. మేము ఇచ్చే ప్రొడక్ట్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. దీంతో పాటుగా మీకు మంచి ఆఫర్ ఏంటంటే, ఫ్రీ డెలివరీతో పాటు కూడా మీకు మామిడికి తీసుకున్న రైతులకు కూడా మ్యాక్సిమం ఒక 10 ట్యాంకీస్ వరకు అయితే మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎందుకు ఇస్తున్నామంటే, మనం ఇచ్చే రిజల్ట్లో అలా ఉంటుంది, ఇచ్చే ప్రొడక్ట్స్లో దమ్ము ఉంటుంది. మనం చెప్పే పద్ధతిలో కూడా ఎలా రికమెండ్ చేస్తామంటే, చాలా అసలుకి మీరు తీసుకున్నా కూడా ఎలా యూజ్ చేయాలి, నెక్స్ట్ మనము ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమి యూజ్ చేయాలి అనేది మేము అద్భుతంగా చెప్పబోతున్నాము. ఖచ్చితంగా మా వీడియో మీరు ఫాలో అయినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు కూడా మీకు తెలిసిన రైతు సోదరులకు మీరు షేర్ చేయండి, తెలియపరచండి. ఎందుకంటే చాలా మంచి ఆఫర్లో మనకు ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. మామిడికి ఎలా ఫస్ట్ స్ప్రే మనం చేయాలి, ఎలాంటి పక్షి కన్ను కానీ ఇవన్నీ ఉన్నాయి, అన్నిటికీ మనము చెప్పబోతున్నాం.